అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆదరించి ఆశీర్వదించాలని ఈ నెల 11న జమ్మికుంట పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నాగుల శ్రీనివాస్ కుమారుడు 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాగుల ప్రేమ్ సాయి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్టీ నేతలు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాగుల ప్రేమ్ సాయి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు భవిష్యత్తును వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా 21వ వార్డులో పర్యటించిన అభ్యర్థికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాగుల ప్రేమ్ సాయి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మికుంట 21వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలందరికీ ఎన్నో మేళ్లు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం కానివ్వండి, ఇంటికి 200 యూనిట్లు కరెంటు బిల్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లు కూడా ప్రతి వాడలో కూడా శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. కావున మన కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ మన చేయి గుర్తు, హస్తం గుర్తుకి ఓటేసి అధిక మెజారిటీ గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన 21వ వార్డు ప్రజలకు కూడా కంపల్సరీ గమనించాల్సిందిగా కోరుచున్నాను. గతంలో మన వాడలో ఎలాంటి అభివృద్ధి పనులు ఇప్పటి వరకు కూడా జరగలేదు. 2 సార్లు బీఆర్ఎస్ నుంచే గెలిచిన అభ్యర్థులే ఉన్నారు, కానీ ఎలాంటి మార్పులు మన వాడలో జరగలేదు 10 ఏళ్ల నుంచి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అండగా ఉంచుకొని ప్రణవంత నాయకత్వంలో కంపల్సరీ మన వాడలో మన కాంగ్రెస్ జెండా ఎగిరేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే మన వాడలో ఉన్న ఎలాంటి అభివృద్ధి పనులకు నేను వెనకాడబోనని, ఉన్న 30 వార్డులలో మన వార్డునే బెస్ట్ వార్డుగా కంపల్సరీ నేను పేరు తీసుకొస్తానని, కంపల్సరీ అందరికీ అండగా ఉంటానని కోరుతున్నాను. కంపల్సరీ అధిక మెజారిటీతో గెలిపించండి.